ముంతాజ్ హోటల్ మళ్ళీ తెర మీదకు వస్తుంది. గడిచిన 6 నెలల క్రితం తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడిగేసింది. ముంతాజ్ కేటాయించిన స్థలం విషయంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరువలో అత్యంత విలాసవంతమైనటువంటి హోటల్ నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది అనేటువంటి ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ముంతాజ్ మళ్ళీ ముందుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓబెరాయ్ గ్రూపుకు చెందినటువంటి హోటల్స్ ఆధ్వర్యంలో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ముంతాజ్ హోటల్ నిర్మాణం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుందని, తిరుమల కొండల్లో అలాంటి హోటల్స్ వల్ల అనేక రకాల అపచారాలకి ఆస్కారం ఉంటుందని చాలామంది సాధువులు, ఇతర హిందుత్వ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చివరకు దిగొచ్చినట్టుగా ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా అలిపిరి సమీపంలో అటు క్యాన్సర్ ఆసుపత్రికి, ఇటు అరవిందో కంటి ఆసుపత్రికి మధ్యలో ఇప్పుడు టూరిజం శాఖకి 24 ఎకరాల పైబడినటువంటి భూమిని కేటాయించే ప్రయత్నం చేస్తుండడం కీలకమైనటువంటి పరిణామం. ఈ భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భూములను టూరిజం శాఖకు అప్పగిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ టూరిజం శాఖ ఆ భూమిని ఓబెరాయ్ హోటల్స్ గ్రూప్కి అప్పగించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ముంతాజ్ హోటల్ మళ్ళీ తిరుపతిలో తన పనులు మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. హిందుత్వ సంస్థల వ్యతిరేకతతో, హిందుత్వ సంస్థల ఆగ్రహంతో మొత్తం ముంతాజ్ హోటల్ ప్రయత్నాన్నే విరమించుకున్నారు అనేటువంటి ప్రచారం సాగితే ఇప్పుడు తీరా అందుకు భిన్నమైనటువంటి వ్యవహారం ముందుకు వస్తుంది. దీని మీద ఇప్పటికే వైఎస్ఆర్సీపీ స్పందించింది. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీరుని తప్పుపట్టారు. ఇది హిందూ సంస్థలన్నింటినీ కించపరిచేటువంటి వ్యవహారం అవుతుందన్నట్టుగా విమర్శ కూడా చేశారు. హిందుత్వ సంస్థల ఆగ్రహంతో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్నే మానుకున్నాం అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో దారిలో ముంతాజ్కి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం అత్యంత ఆసక్తికరంగాను, మరోసారి అనేక రకాల నిరసనలకి ఆస్కారం ఇచ్చేదానిగాను కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈసారి టీటీడీ బోర్డు అత్యవసర సమావేశంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ఆ హిందుత్వ సంస్థలు కానీ లేదంటే సాధువులు కానీ ఎట్లాంటి వైఖరిని అనుసరిస్తారు, ఏ తీరున తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని, నిరసనని వ్యక్తం చేస్తారు, దీని మీద టీటీడీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ మాదిరి స్పందిస్తాయి, చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు.